రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీఎస్పీకి నడుమ పొత్తు కుదిరిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఇక వీళ్ళిద్దరు మధ్యలో పాత దోస్తాను ఏమనున్నదా, ఎట్లా కలిసిరు, ఏం సంగతి అని చెప్పి మస్తు చర్చ నడుస్తున్నది. ఇక ఎంపీ టికెట్ ఏ టికెట్ ఇస్తారు, గెలుస్తాడా గెలవడా, ఏం సంగతి అని చెప్పి ఇదో చర్చ. మొత్తం మీద అయితే ఆఖరికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి సారే స్పందించిండు. ఓసారి ఏమన్నాడో ఇందం పండి. केसीआर को हटाओ, तेलंगाना को बचाओ। केसीआर को हटाओ, तेलंगाना को बचाओ। अरे जोर से बोलो, केसीआर को हटाओ, तेलंगाना को बचाओ। తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం, పని చేస్తాం కూడా. తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను, ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఒక్క సీటు గెలిచింది లేదు. రాష్ట్రంలో ఏనాడు ఏనుగు గుర్తు ఒకసారి కూడా అధికారంలో అడిగి పెట్టింది లేదు. మరి అసొంటిది బీఎస్పీ పార్టీ ఆర్ఎస్పీ బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుంటే గితగానం ఎందుకు చర్చ నడుస్తున్నది అని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారు. మీరు కూడా అట్లనే పరిశాన్ కాకుండ్రి, నేను అసలు ముచ్చట చెప్తే ఇనుండ్రి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఆఫీసర్గా రాష్ట్రంలో హాస్టల్లన్నిటికీ పెద్ద వార్డెన్గా పనిచేసిండు. అటెనక కేసీఆర్ బహుజనులందరినీ మోసం చేస్తున్నాడు అని చెప్పి ఎదిరించి ఏనుగు జెండా పట్టిండు. ఏనుగు జెండా పట్టినట్టే పట్టి తీసుకుపోయి కేసీఆర్ చేతిలో పెట్టిండు అని చెప్పి ఓ రేవంత్ సారు ఎట్లా అరుచుకున్నాడో చూడుండ్రి. వస్తారు, వగల మాటలు చెప్తారు, నువ్వు నాకు తెలుసా అంటారు. ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు. అన్ని కాకి కథలు అన్ని చెప్తారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు. అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ వచ్చి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా? మీరు ఆలోచన చేయండి. ఇన్నర్ గదుల్లో గడీల పాలన బద్దలు కొడతా అని చెప్పి కేసీఆర్ దగ్గరనే ఉన్నాడు అని చెప్పి రేవంత్ సార్ అన్నాడు. మరి ఈసారి ఇట్లంటే మొన్న ప్రవీణ్ సారు కాంగ్రెస్ పార్టీని ఏమన్నాడో ఈనుండ్రి. ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. ఇన్నర్ గదుల్లో గందుకే బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు అంట. ఈ సారు ఇట్లా పొత్తు పెట్టుకున్నాడో లేదో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారు కోపం పెంచుకొని నిన్న రేవంత్ సార్ను కలిసిండు. అగో గాసారు పొత్తు పెట్టుకుంటే గీసారు రేవంత్ను ఎందుకు కలిసిండు అని చెప్పి పరిశాన్ కాకుండ్రి. సిర్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు కలిసి పోటీ చేసిర్రు. మరి ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పోటీ చేయకపోతే అల్కా గెలిచేటోడు కోనేరు కోనప్ప. ఇక నాకు చెప్పకుండా నా మీదే పోటీ చేసిన ఆయనతో పొత్తు పెట్టుకుంటారా అని చెప్పి కోనేరు కోనప్ప సారు రేవంత్ సార్ను కలిసిండు. కాంగ్రెస్ పార్టీలో కూడా జైన్ అవుతాడని చెప్పి జోరుగా ప్రచారం నడుస్తున్నదుల్లో. ఇట్లా లీడర్లు అలుగుడేందో కానీ పొత్తులో భాగంగా నాగల్ కర్నూలు ఎంపీ సీటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొత్తేనట. జోరుగా ప్రచారం నడుస్తున్నది. మళ్ళా పెద్దపల్లి నుంచి వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి ఎక్కడేం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు, జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. ఇన్నర్ గదుల్లో కేసీఆర్ సార్ కూడా గదే ముచ్చట చెప్పే చూడాలే. మరి అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఆగమైన ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎలక్షన్స్లలో గెలుస్తాడో గెలవడో.